హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు చాలా చాలా రుచికరమైన ఆవకాయ పచ్చడి చేసేసానండి. ఇది చాలా సింపుల్. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 4, 5 మామిడికాయలు ఉన్నా చాలు ఇలా పట్టేసుకోవచ్చు. మామిడికాయల్ని తొక్కు తీసేసుకొని ఇలా తురిమేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. 1 గంట 2 గంటలు ఆరితే సరిపోతుంది ఈ ముక్కలు. ఎండలో పెట్టక్కర్లేదు. ఫ్యాన్ కింద అయినా ఒక 2 అవర్స్ ఆరితే చాలు. ఆరేలోపు మనం మెంతులు, నేను ఒక 50 గ్రామ్స్ మెంతులు తీసుకొని దోరగా వేపుకుంటున్నానండి. ఇలా దోరగా వేపుకుంటే పచ్చివాసన లేకుండా మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అలాగే ఒక 200 గ్రామ్స్ ఆవాలు, ఇవి కూడా దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకుంటే పచ్చి స్మెల్ రాకుండా, అంత చేదు టేస్ట్ రాకుండా కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇలా వేపుకున్న వాటిని చల్లారాక పౌడర్ చేసేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా దీన్ని ఒలుచుకొని వేసుకోక్కర్లేదు. కచ్చాపిచ్చిగా దంచేసుకొని కలిపేసుకోవచ్చు. ఈ పచ్చళ్ళలో మనం పచ్చి నూనె కాకుండా కొంచెం కాచుకొని చల్లార్చుకున్న ఆయిల్ వేసుకుంటాము. పప్పు నూనె వేసుకున్నానండి నేను. ఇలా ఆరిపోయిన ముక్కల్లో 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మెంతు పొడి, అదే చిన్న గ్లాస్తో ఆవ పొడి, కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాను. అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా కలిపేసుకున్నాను. దీన్ని ఆవకాయ కూడా అనలేమండి మనం. ఆవకాయకి మాగాయకి మధ్యలో ఇలా చేసేసుకోవచ్చు. దీన్ని మనం మాంగాయ అని పెట్టేసుకోవచ్చు దీని పేరు. బయటికి వెళ్ళి ముక్కలు కట్ చేయించుకుంటాం, ఇవన్నీ కుదరదు అనుకున్న వాళ్ళు ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే కాచుకొని చల్లార్చుకున్న ఆయిల్ వేసేసుకున్నాను ఇందులో. ఆ కలర్ చూసారా, అద్భుతంగా ఉంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంలో కలుపుకొని అని నోరూరిపోతుందండి కలిపినంతసేపు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి. బయట మంచి గ్లాస్ బాటిల్లో వేసేసుకొని అల్మర్లో పెట్టుకున్నా కూడా చాలా నెలలు నిల్వ ఉంటుంది. మాగాయలాగా డ్రైగా లేకుండా ముక్క కూడా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయాల్సిందే మీరు కూడా. ఇంకా బేసన్కి ఉన్న పచ్చడి కూడా వేస్ట్ చేయటం ఇష్టం లేక నాకు అన్నం కలిపేసుకొని అందులోనే వేడి వేడి అన్నం చేయి కాలిపోతున్నా వదలకుండా కలిపేసుకున్నానండి. ఆ కలర్ చూస్తే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే కూడా నాకు తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.